వైజాగ్ నుంచి జగిత్యాలకు గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు ఎస్పీ సన్ప్రత్ సింగ్. గంజాయిని చిన్న ప్యాకెట్స్ లో పెట్టి అమ్ముతున్నారని తెలిపారు. రాయకల్, మల్లాపూర్ మండలాల్లో 10 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. ముఠా నుంచి 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఎస్పీ. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గంజాయి వ్యసనంపై ఎంక్వైరీ చేస్తున్నామన్నారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్. 10 కిలోలు గాంజా అట్లా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అయితే 5 వీళ్ళని అరెస్ట్ చేసుకొని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన వీళ్ళకి కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేస్తాము. అట్లాగే వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పట్లేము, కానీ ఎందుకంటే ఇది లీక్ అవుతుంది మరి. సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇది ఇక్కడ గణేష్, సతీష్ అండ్ నితిన్, వీళ్ళు ముగ్గురు కొలాబరేట్ అయ్యి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు రెగ్యులర్గా. అక్కడ సీలూరులో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాం. వాళ్ళని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళని కూడా పట్టుకుంటారు. ప్లీజ్ ఎక్కడైనా ఇది గాంజా తాగే వాళ్ళది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. జనరల్గా అది ఎవరితో మాట్లాడిన జనరల్గా చెప్తూ ఉంటారు, సార్ అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అని. కానీ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ ఎవరైనా తాగుతున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయము, వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టాలని అట్లా ఏం లేదు. బికాస్ వాళ్ళు కూడా బాధితుల్లో ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరైతే పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మేవాళ్ళు, వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు, అక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళు, వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఐ వాజ్ థింకింగ్ లేటర్ ఆన్ మాట్లాడతాము. ఇది పేపర్లో ఇది చాలా ఇది రెచ్చపోయే విధంగా ఏదో ఆర్టికల్ని రాసి అందులో ఎలాంటి కూడా ట్రూత్ లేకుండా, ఏది కూడా వెరిఫికేషన్ లేకుండా ఊరికే అది సన్సనీ చేయాలి, సెన్సేషనల్ చేయాలి అని అట్లా పెడుతున్నారు. సో ఆ విషయంలో కూడా మీరందరికీ తెలుసు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీలో అలాంటి ఏమి కూడా విషయాలు ఏమి కూడా దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నట్టు అట్లా మా దృష్టికి రాలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ అస్, మేము కూడా మీరు కూడా సమాజం కోసం దేశం కోసం పని చేస్తున్నాము. పోలీస్ది ఒక డ్యూటీ ఉంది చట్ట ప్రకారంగా, అట్లాగే మీకు కూడా 4th స్టేట్ అని అంటారు మీడియాని. సో మీది కూడా ఒక డ్యూటీ ఉంది. డ్యూటీ ఏంటంటే సొసైటీలో ఎలాంటి కూడా బ్యాడ్ కానీ గుడ్ కానీ ఏదైనా జరుగుతుంది మీరు బయటకి తీసుకురావాలి, అందరి దృష్టికి తీసుకురావాలి. కానీ దాన్ని అది సెన్సేషనలైజ్ చేయడానికి, దానికి వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, దాన్ని వేరే రకంగా యాంగిల్ ఇచ్చి, నెగటివ్ యాంగిల్ ఇచ్చి మంచి మనకి వ్యూవర్షిప్ వస్తారని అట్లాంటి ప్లీజ్ చేయకండి. బికాస్ అట్లా చేస్తే డెఫినెట్లీ అది నెగిటివ్ ఒకటి అవుతుంది, సమాజంలో ఇంకో నెగిటివిటీ అది కూడా పెరుగుతుంది. మరి సమాజంలో నెగిటివిటీ పెడితే దట్ విల్ బీ హార్మ్ఫుల్ టు ఎవ్రీబడి.